రూపాయలు 25 కోట్లు. కానీ గురువు గారి వాల్పేపర్ పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చి సూర్య దర్శనం చేసుకుని ఎక్కడ బాగుంటది. కాకినాడ నుంచి వస్తున్నారు మీరు. ఇది మీ పూర్తి పేరు? అనుకోకుండా వీడియోలో గురుగారి పెట్టుకున్నాను. మా కుటుంబం అయితే ఒకప్పుడు సంబంధం మొత్తం చాలా దగ్గరైపోయింది. గురుగారికి పెట్టుకున్న తర్వాత గురుగారి పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చి సూచనలన్నీ కనపడుతున్నాయి. అదృష్టంతో వేసుకున్నాను, ఉద్దేశంతో ఉన్నాను, డబ్బులేమో సంపడలేదు. కానీ పెద్ద అమౌంట్ మాకు వచ్చి అన్ని కనబడతాయి. ముందు మా కుటుంబంలో జరిగే దానికి ఆ రోజు వచ్చి గురుగారి ద్వారా 1,60,000 అదృష్టం కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటాను. నాకైతే ఫ్యూచర్ అయితే కనబడుతుంది సార్. మీరు వేసుకుందామని అనుకోండి సార్, మీరు మామూలుగా అయిపోతారు. అలాగే మీకు ఇంతకు ముందు ఏమైనా అప్పులు ఉన్నాయా? ఎంత ఉన్నాయి అప్పులు? 30 లక్షలు కదా. 30 లక్షలు అనేది ఈ రోజుల్లో గొప్ప విషయం కాదు. 30 లక్షలు కానీ తప్పుకుంటే గ్యారెంటీగా 3 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకుంటుంది. మీకు ఒక మంత్రం ఇప్పిస్తాము. ఆ మంత్రం మీరు వాల్పేపర్ పెట్టుకున్నాక జీవితంలో నిజంగా మార్పు అనిపించింది. సూచనలు కనిపించడం కాదు, రియల్ ఎస్టేట్ అనేది నేను ఇందాకే చెప్పాను, ఇండస్ట్రీ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. దాని మీద పెట్టాలంటే మీకు పేరు ఇస్తాం. ఆ పేరుతోటి సంస్థ స్థాపించుకోండి. జిఎస్టీ నెంబర్ తీసుకోండి. మీ ఇంట్లోనే ఒక టేబుల్ కుర్చీ మీద మొత్తం మీద ఆఫీస్ లాగా సెటప్ చేసుకోండి. ఒక రోజున అదృష్టంలో పెట్టుకున్నాక ఒక రోజు మీ కుటుంబం అందరూ కలిసి అడుగులకి టిఫిన్ పెట్టారు, చెప్పండి చేయలేదు. చిన్న పోటీ నెమ్మదిగా 6 నెలలైనా సంవత్సరాలైనా పర్లేదు. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ డబ్బులు కంపల్సరీ వస్తూనే ఉంటాయి. స్టార్ట్ అవుతుంది కొద్దిగా టైం పెట్టినా ఏం కాదు. బిజినెస్ చాలా ఉంటాయి. డాక్టర్గా రావాలంటే 6 సంవత్సరాలు ఉంటాయి. ఐఏఎస్ కావాలంటే 10 సంవత్సరాలు. ఒక 6 నెలలు ఏముంది. కానీ ఒక గ్యారెంటీ అనేది సక్సెస్ అవుతుంది. దాని మీదే పొద్దున మాత్రం రాత్రి మాత్రం ఏది కూర్చుంటే కొద్దిగా చిన్న చిన్న విషయాలు అంటే దుర్మార్గులకు దూరంగా ఉంటే మట్టి కూడా బంగారం. మంచి వాళ్ళు అంటే ఏం లేదు, ధనవంతులుగా ఉండాలి, భార్య పిల్లలు కట్టేసుకోవాలి, ఉండాలి. ఎదటే వాళ్ళకి ఉపకారం చేద్దాం అనుకునే వాళ్ళు ఉండాలి. వాళ్ళ దగ్గర బాగా అంటే మీరు ఎవరినైతే కొలుస్తున్నారో వాళ్ళకంటే మీరు గొప్ప అవుతారు. వాళ్ళ పొలాన్ని మీకు రావు, మీ మామూలు ఇచ్చారు చేయించానండి. కానీ గురువు గారి వాల్పేపర్ పెట్టుకున్న తర్వాత నిజంగా ఫస్ట్ ఎవరైనా అన్నం చేస్తే 1,60,000 పెట్టుకున్నాను. ఇప్పుడు మన ఫస్ట్ అప్పులు చేసి పెట్టడానికి కనుక్కున్నానండి. అది పెట్టుకున్న తర్వాత అసలు గురువు గారితో ఇంత దూరం కూడా రావచ్చు. మళ్ళీ నేను గవర్నమెంట్ కోసం పంపిస్తున్నానండి. గురువు గారు దర్శనం చేసుకుని ఎక్కడ బాగుంటుంది. 20 తారీఖు నేను పుట్టినరోజు వస్తుంది వచ్చి నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మీరు అనుకున్నట్టు నేను 1 కోట్ల అప్పు కట్టి 20 రూపాయలు 25 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాను సార్. నేను ఫస్టే పెట్టుకున్నానండి. కనిపించిన తర్వాత టార్గెట్ పెట్టుకున్నాను సార్. ఇదైతే నేను ఇదివరకు రోజుల్లో పాత రోజుల్లో లక్షాధికారి అంటే చాలా గొప్ప విషయం. తర్వాత కోటీసులు అంటే ఈ రోజుల్లో కోటీసులు అంటే లెక్కలేదు. మినిమం 100 కోట్లు సంపాదిస్తే కానీ ఖరీదు కాదు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఎకరం 1,00,000 రూపాయలే ఉంటుంది. అప్పుడు లక్షాధికారి అంటే గొప్ప. తర్వాత ఎకరం 1 కోటి రూపాయలు, ఒక కోటీసులు అంటే గొప్ప. ఇప్పుడు ఎకరం 100 కోట్లు అయిపోయింది తెలంగాణలో. మంచి ఏరియాలో ఒక్కొక్క ఎకరం తీసుకోవాలంటే 100 కోట్లు. అంటే ఒక ఎకరం తీసుకున్నట్టు 100 కోట్లు అంటే పెద్ద విషయం కాదు. 100 కోట్లు అనేది చిన్న విషయం అనే విషయం గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆటోమేటిక్ అవుతూనే ఉంటుంది. అమ్మవారి మీ మనసులో ఏదైతే కోరుకుంటారో, అదృష్టంతో పోవాలంటే మీ మనసులో ఏదైతే ఫీల్ అవుతుంటారో, ఏదైతే కావాలనుకుంటారో, ఏదైతే మాట్లాడుతుంటారో, మీ దగ్గర 10 కిలోల బంగారం లేనప్పటికీ అదృష్టం వేసుకున్న తర్వాత రోజుకి 10 సార్లు నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది అని రోజుకి 10 సార్లు పూర్తిగా కానీ మనస్ఫూర్తిగా రోజుకి నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది అని రోజుకి 10 సార్లు 10 రోజులు అంటే 11వ రోజు మీరు నిద్రపోయేటప్పుడు అమ్మవారు ఏం చేసినట్టు మీరు నిద్రపోయే తీసుకెళ్ళి ఆ చెడు మార్పులు తీసుకెళ్ళి మీరు ఏ దారిలో వెళ్తే మీకు ఆ 10 కిలోల బంగారం చెప్పుతూ అదే మార్గంలో నడుచుకుంటుంది. మీకు తెలవకుండా నిద్రమత్తులో నడుచుకుంటే కూడా మీ దగ్గర 10 కిలోల బంగారం పడుకోవాల్సిందే. దాన్ని చింతామణి అంటారు. చింతామణి అంటే మీరు చింతించి, అంటే మీరు ఏదైతే చింత అంటే మనసులో ఆలోచిస్తారు, మీరు ఏదైతే చింతిస్తుంటారో, మీరు ఏదైతే ఆలోచిస్తుంటారో, ఏదైతే కొలతలు వస్తుంటారో అదే మీకు అవుతుంది. శుభం గారు స్వామి మంచిగా రండి. చాలా బాగుంది. 100% అవుతుంది. చాలా చిన్న విషయం. మీరు ఒకరిద్దరు చూడండి, కొన్ని వేల మంది చూసారు సార్ ఆల్రెడీ.
థ్యాంక్ యూ సో మచ్ సార్.